ఖగార్ వ్యతిరేక సభ 24 ఆగస్టు 2025న హన్మకొండ వరంగల్లో జరగాల్సిన సభకు పోలీసులు అనుమతి నిరాకరించి నిన్న 23 ఆగస్టు 2025 రాత్రి నుంచి పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. మాదన కుమారస్వామి సహాయ కార్యదర్శి పౌర హక్కుల సంఘం తెలంగాణ మంచిర్యాల పోలీస్ స్టేషన్, జ్యోతి చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ సఖీ కేంద్రం గద్వాల్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, ఎండి షుబాన్ అధ్యక్షుడు పౌర హక్కుల సంఘం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా గద్వాల్ పోలీస్ స్టేషన్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, దేవి సత్యం గౌరవ అధ్యక్షులు తెలంగాణ మున్సిపాలిటీ కాంట్రాక్ట్ కార్మికుల సంఘం మంచిర్యాల పోలీస్ స్టేషన్, జైపాల్ సింగ్ తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి మంచిర్యాల పోలీస్ స్టేషన్, బాలసాని రాజయ్య విరసం ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకులు పెద్దపల్లి రూరల్ పోలీస్ స్టేషన్, పులిపాక రవీందర్ తెలంగాణ ప్రజా ఫ్రంట్ పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దపల్లి రూరల్ పోలీస్ స్టేషన్, ముదిమడుగుల మల్లయ్య కన్వీనర్ ఆదివాసీ హక్కుల సంఘీభావ పోరాట వేదిక ఉమ్మడి కరీంనగర్ జిల్లా కన్వీనర్ ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ రామగుండం, రత్నకుమార్ ఏఐఎఫ్టియు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ రామగుండం పెద్దపల్లి జిల్లా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తమ వైఖరిని స్పష్టం చేయాలి. ఈరోజు జరగాల్సిన సభను అడ్డుకోవడాన్ని పునఃసమీక్షించుకొని ఈ వారం లోపల మళ్ళా సభ జరిగేటట్టు చూడాలి. ఎందుకంటే కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఆదివాసీ ప్రాంతంలో 5th షెడ్యూల్ పెసా చట్టం, గ్రామసభ తీర్మానాలు లేకుండా కార్పొరేట్ల కోసం మైనింగ్ కోసమే అక్కడ ఆదివాసులను విస్థాపన చేస్తుండ్రు. ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా జరుగుతున్న ఆ ఖగార్ ఆపరేషన్లు ఇప్పటి వరకు జనవరి 1, 2024 నుంచి వెళ్ళి ఈ 20 నెలల కాలంలో సుమారు 600 మంది ఆదివాసులు మావోయిస్టులను క్రూరంగా హత్యాకాండ జరిపి ఇవన్నిటి నేపథ్యంలో దేశంలో ఉన్న ప్రతిపక్షాలు మేధావులు వ్యతిరేకిస్తున్న సందర్భంలో మన రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుకలుగా ఉన్నటువంటి ప్రజా సంఘాలు, ఆదివాసీ సంఘాలు, పౌర హక్కుల సంఘాలు ఇవాళ హనంకొండలో తలపెట్టిన ఆ సభను భగ్నం చేయడం అంటేనే మీరు ఒకవైపు డిసెంబర్ 2023న 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీగా ప్రజాస్వామిక పాలన, హక్కుల ఉల్లంఘన ఉండదు, ఈ నిర్బంధాలు ఉండేయని చెప్పిన గ్యారంటీ అది ఉల్లంఘన, అది ఒట్టి మాటేనా అని ఆ ప్రజలందరితో పాటు ఈ అన్ని సంఘాలు కూడా ఆలోచించుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా మీ వైఖరిని సరి చేసుకోవాలా. అట్లాగే ఈ రాష్ట్ర ఇన్ఛార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్ కూడా మరి ఇక్కడ ఏం జరుగుతుంది, మొన్న ధన్ఖడ్ ఉపరాష్ట్రపతిగా రాజీనామా చేసిన తర్వాత ఉపరాష్ట్రపతి ఎన్నికగా ఇండియా బ్లాక్గా కాంగ్రెస్తో పాటు ప్రతిపక్షాలు బలపరిచిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అయిన సుదర్శన్ రెడ్డిని ఎన్నికకు నిలబెడితే అమిత్ షా మొన్న 22 ఆగస్టు నాడు సుప్రీంకోర్టు జడ్జిగా 5 జూలై 2011న అమిత్ షా సుదర్శన్ రెడ్డి ఇచ్చిన తీర్పు సాల్వా జూడం రాజ్యాంగ విరుద్ధము, ఆదివాసుల యువకులకు ఆయుధాలు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని ఇచ్చిన తీర్పు కనుక ఆ రోజు ఆ తీర్పు ఇవ్వకపోయేది ఉంటే 5 సంవత్సరాల క్రితం 2020కే నక్సలిజాన్ని మేము రూపుమాపుతాం అనే ఆ సుదర్శన్ రెడ్డి జడ్జు నక్సలైట్లకు మద్దతుగా ఉన్నాడు, ప్రోత్సాహంగా ఉన్నాడు. ఏదైతే వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇక్కడ సభ భగ్నం జరగడం అంటే మరి అమిత్ షా మోడీలు ఇక్కడ వాళ్ళ కేంద్ర కనుసన్నలు ఎన్ఐఏనా పోలీసుల ద్వారా ఈ సభ భగ్నం చేసినలా ఇది స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నది మీరు. కాబట్టి ఇవన్నిటికీ మళ్ళీ మీరు జవాబుదారీగా ఈ ఆదివాసీ హక్కుల ఉల్లంఘనకు జరుగుతున్న ఈ ఊచకోత కారణమైన ఖగార్ ఆపరేషన్ నిలిపివేయడానికి ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో జరగవలసిన ఈ సభను మళ్ళీ జరగనివ్వాలి. ఈ అక్రమంగా అరెస్ట్ చేసిన ప్రజా సంఘాల నాయకులందరినీ విడుదల చేయాలని పౌర హక్కుల సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మాదన కుమారస్వామి రాష్ట్ర సహాయ కార్యదర్శిగా నేను కూడా మంచిర్యాల పోలీస్ స్టేషన్లో నిన్న రాత్రి నుంచి నిర్బంధించబడి ఇప్పుడే 10:30-11 గంటలకు ముందస్తు అరెస్ట్గా రిలీజ్ చేసినామని తెలియజేసిండ్రు. ఈ అక్రమ అరెస్టులు, ముందస్తు అరెస్టులు మళ్ళీ గత 9.5 సంవత్సరాల గత బీఆర్ఎస్ కాలంలో ఏదైతే వాళ్ళు అక్రమ అరెస్టులు అని చెప్పి మీరు వాళ్ళని విమర్శించిందో వాటన్నిటిని మీరు పునరుద్ధరిస్తుందంటే ఇండైరెక్ట్గా బీజేపీ ఎజెండా, అమిత్ షా మోడీ ఎజెండానే కొనసాగిస్తున్నగా అర్థం చేసుకున్నట్టుగా ఉంటుంది. కాబట్టి మీరు మీ వైఖరిని మార్చుకోవాలని రాహుల్ గాంధీ కూడా స్పష్టం చేయాల్సిందిగా పౌర హక్కుల సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం.